హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హానర్ చాయిస్ వాచ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ వాచ్ లాంచ్ అయ్యి 3 వారాలు అవుతుందా, దగ్గర అవుతున్నట్టుంది. హానర్ అప్పుడు నాకు పంపించలేదు, మళ్ళీ రీసెంట్గా పంపించింది. ఇక ఎలాగో లేట్ అయింది కదా, సో అన్బాక్సింగ్ ఒకటే కాకుండా రివ్యూ కూడా చేసేద్దామని చెప్పి ఈరోజు మీకు రివ్యూని అయితే అందిస్తున్నాను. ఈ వాచ్ అయితే నేను కొనలేదు, హానరే పంపించింది. ఇక వీడియోలో ముందుకెళ్లే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ వాడుతుంటే ఏ బ్రాండ్ వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వాచ్ ప్రైస్ లాంచ్ అప్పుడు అయితే 6,000 రూపాయలు అమ్మారనుకోండి, బట్ ఇప్పుడు చూస్తే మీకు ఆన్లైన్లో 6,499 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఈ ప్రైస్ పెట్టి ఈ వాచ్ మనం కొనొచ్చా లేదా అనేది మీరు ఈ రివ్యూ ద్వారా అయితే తెలుసుకుంటారు. మరి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఈ వాచ్ కొనొచ్చా లేదా, కొంటే ఎవరి కోసం, ఎవరు కొనకూడదు ఈ వాచ్ అనేది కూడా మీకు వీడియో ద్వారా అయితే చెప్పేస్తాను. మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్ చూడగానే పెద్ద ఇంప్రెషన్ అయితే ఏం అనిపించదు, అంటే ఒక 6,500 రూపాయల వాచ్ బాక్స్ లాగా అయితే అనిపించదు. హానర్ చాయిస్ వాచ్ అని చెప్పి రాసి ఉంటుంది, ఒక పక్కన స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు అనుకోండి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ వాచ్, ఛార్జింగ్ కేబుల్, పేపర్ డాక్యుమెంట్స్ ఇవే ఉంటాయి. అయితే వీళ్ళు ఇచ్చిన ఈ ఛార్జింగ్ కేబుల్ మ్యాగ్నెటిక్ పిన్స్ తో అయితే వస్తుంది. 6,500 రూపాయలు వాచ్ కి ఇచ్చే కేబుల్ అని నాకైతే అనిపించలేదు. వీళ్ళు కనీసం ఒక డాక్ స్టైల్లో అయినా తీసుకురావాల్సింది, ఎందుకంటే 1,000 రూపాయలు 1,500 రూపాయల వాచ్ లో కూడా ఇటువంటి మ్యాగ్నెటిక్ పిన్స్ ఉన్న కేబుల్ ని అయితే ఇస్తున్నారు. ఇక వాచ్ కనుక చూస్తే మీకు టిపికల్ డిజైన్ తో అయితే వస్తుంది, అంటే ఇంప్రెసివ్ డిజైన్ అని అయితే నేను చెప్పను, సాధారణమైన డిజైన్ అయితే ఉంటుంది. వాచ్ వెయిట్ వచ్చేసరికి మీకు 45 గ్రామ్స్ లోపే వెయిట్ ఉంటుంది, 44 గ్రామ్స్ అలాగే మీకు వెయిట్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, అలాగే మంచి క్వాలిటీ స్ట్రాప్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, ఆ బాటమ్ సైడ్ హార్డ్ ప్లాస్టిక్ నే యూజ్ చేశారు. అక్కడే సెన్సార్స్ అండ్ ఛార్జింగ్ పిన్స్ కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక రైట్ సైడ్ బటనే, డైల్ అయితే కాదు. నాకు ఇదే డిసప్పాయింట్ అయితే చేసింది. యాక్చువల్గా వీళ్ళు ఇవ్వడానికి క్రౌన్ స్టైల్లో అయితే ఇచ్చారు, అంటే ఇది మనం ఇలా తిప్పామనుకోండి ఏమైనా మెనూ ఆప్షన్స్ ఏమైనా మారుతాయని చూసాను, బట్ సరికి ఆ ఆప్షన్ అయితే ఏం లేదు, జస్ట్ ఇది ఒక బటన్. ఇక అక్కడే బాటమ్ సైడ్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ మనకి డిజైన్ అయితే మాత్రం ఓకే, మీకు సాధారణంగా అనిపించినప్పటికీ బిల్డ్ క్వాలిటీ అంతా మీకు చాలా బాగుంటుంది. ఇక ఈ వాచ్ మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. సో అంటే మీరు ఈ వాచ్ యూజ్ చేసి స్విమ్ కోడ్ అయితే చేయొచ్చు అనమాట. IP68 ఇవన్నీ ఏంటంటే మనకి స్విమ్ పనికిరావు. ఇక ఈ వాచ్ ని మనం మొబైల్ కనెక్ట్ చేయాలంటే హానర్ హెల్త్ యాప్ అని ఉంటుంది, ఆ యాప్ ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మామూలుగా స్మార్ట్ వాచ్ యాప్స్ ఎలాగైతే మనకి ఆప్షన్స్ ఉంటాయో, సో అటువంటి ఆప్షన్సే మీకు యాప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ వాచ్ లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.95 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 550 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి, పీక్ బ్రైట్నెస్ నిట్స్. అవుట్ సైడ్ కూడా మీకు విజువాలిటీ బాగుంటుంది. ఇక ఇది మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది, అంటే మీకు స్మూత్నెస్ అయితే బాగుంది. ఇక రెజల్యూషన్ కూడా మీకు మంచి రెజల్యూషన్ ఉంటుంది అనమాట. ఒక విధంగా చెప్పంటే ఫుల్ HD రెజల్యూషన్ అనుకోవచ్చు. 332 పిక్సెల్ పర్ ఇంచ్ 8-bit డిస్ప్లే ఇది, అంటే 16 మిలియన్ కలర్స్ అయితే ఇందులో చూడడానికి ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే మీకు ఇక్కడ 2 క్లాక్ స్టైల్స్ ఇస్తాను, అంటే డిజిటల్ క్లాక్, అనలాగ్. సో ఈ రెండిట్లో ఏదో క్లాక్ స్టైల్ అయితే మీరు ఆల్వేస్ ఆన్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఇక అలాగే మీకు రేస్ టు వ్యాకప్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ అయితే మాత్రం చాలా బాగా యాక్యురేట్ గా అయితే పనిచేస్తుంది. సో వాచ్ ఇలాగా మనం చేతితో పెట్టుకున్నాక చూసారు కదా, ఆఫ్ లో ఉంది, ఇలా చేయగానే వెంటనే ఆన్ అయ్యిద్ది, మళ్ళీ ఇలా తిప్పంగానే వెంటనే ఆఫ్ అయిపోద్ది. సో చూసారు కదా, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఇలా తిప్పంగానే ఆఫ్ అయిపోతుంది. సో ఇదైతే మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఇందులో ఇచ్చిన సెన్సార్స్, అవి ముందైతే మాట్లాడుకుందాం. అలాగే మరొకటి కూడా షాడో సెన్సార్ కూడా యూజ్ చేసినట్టున్నారు. ఇలాగ వాచ్ ఆన్లో ఉన్నప్పుడు మనం ఇలా చేయి పెట్టంగానే ఆఫ్ అయిపోద్ది అనమాట. బ్యాటరీ సేవ్ చేసుకుంటే వెంటనే ఇలా నొక్కగానే ఆఫ్ అయిపోద్ది. సో ఈ ఫీచర్ కూడా అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది, ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. ఇక క్లాక్స్ అంటారా, మీకు 100+ క్లాక్ ఫేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం క్లాక్స్ ని కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాక్స్ ఏమైనా కావాలనుకుంటే త్రూ యాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓవరాల్ మీకు డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, బట్ ఒకసారికి చుట్టూ బెజల్సే మరి ఎక్కువగా అయితే అనిపించినాయి నాకు. టాప్ టు బాటమ్ ఆ బెజల్స్, ఆ సైడ్ బెజల్స్ కూడా ఎక్కువగానే అనిపించినాయి. మనం బ్లాక్ క్లాక్ ఏమైనా పెట్టుకుంటే అది కనిపించట్లేదు, కానీ ఏదైనా వైట్ క్లాక్ లాంటిది ఏమైనా పెట్టుకుంటే మాత్రం ఆ బెజల్స్ కొంచెం ఎక్కువగానే మందపాటిగా కనిపిస్తున్నాయి. వీళ్ళు చెప్పడం 75% స్క్రీన్ టు బాడీ రేషియో అంటున్నారు, కానీ నేను కూడా 70% అలాగా స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది అనుకుంటున్నాను. ఇక ఇందులో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొప్రైటరీ OS అయితే ఉంటుంది. ఇంకా మెనూ స్టైల్స్ కూడా ఒక 3 మెనూ స్టైల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు యాప్స్ అయితే బాగానే ఇచ్చారు. వాయిస్ మెమో ఉంటుంది, అలారం ఉంటుంది, క్యాల్కులేటర్ ఉంటుంది, వెదర్ ఉంటుంది, బిల్ట్ ఇన్ కంపాస్ ఉంటుంది, వాటర్ ఇన్ టేక్ రిమైండర్ ఉంటుంది, వైబ్రేషన్ డ్రైనేజ్, ఫ్లాష్ లైట్, మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ షటర్, స్టాప్ వాచ్,
టైమర్, ఫైన్ ఫోన్, ఇవి కాకుండా మోర్ హ్యాండీ టూల్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ మీకు పర్వాలేదు, మీకు అప్లికేషన్స్ ఆల్మోస్ట్ మనకి స్మార్ట్ వాచెస్లో ఇప్పుడు చాలా వరకు తీసుకొస్తున్నారు. అలాంటివన్నీ ఉన్నాయి. గేమ్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక మనం టాప్ టు బాటమ్ ఇలా స్వైప్ చేసామనుకోండి, కంట్రోల్ ప్యానల్ అయితే వస్తుంది. లెఫ్ట్ టు రైట్ మనం స్వైప్ చేసామంటే షార్ట్ కట్ యాప్స్ అయితే ఉంటాయి. రైట్ టు లెఫ్ట్ మనం స్వైప్ చేసామంటే హెల్త్ యాప్స్ అలాగే యాక్టివిటీస్ కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ టు టాప్ స్వైప్ చేసామంటే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇక వాచ్లోని సెన్సార్స్ చూస్తే మనకి యాక్సిలరోమీటర్ ఉంది, హార్ట్ రేట్ ఉంది, కంపాస్ ఉంటుంది, అలాగే SpO2 సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి వన్ టైమ్ మెజర్మెంట్ అని ఒక ఫీచర్ని అయితే ఇస్తున్నారు అనమాట. ఇది ఒకేసారి మనకి హార్ట్ రేట్, SpO2 స్ట్రెస్ని మెజర్ చేసి అయితే చెప్తుంది. ఈ ఫీచర్ అయితే నాకు కొంచెం యూస్ఫుల్ అనిపించింది అనమాట. అంటే ప్రతిదాన్ని ఇండివిజువల్గా మనం మెజర్ చేయకుండా ఒక సింగిల్ ట్యాప్తో మనం అన్నిటిని మెజర్ చేసి అయితే ఇస్తుంది. ఇది కాకుండా మీకు స్లీప్ ట్రాకింగ్ ఇచ్చారు, యాక్యురసీ చాలా బాగుంది, చక్కగా పనిచేస్తుంది. ఫీమేల్ హెల్త్ మేనేజ్మెంట్ ఇచ్చారు, అలాగే బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇందులో మరో హైలైట్ ఏంటంటే నావిగేషన్ సిస్టంలో GNSS అయితే ప్రొవైడ్ చేస్తారు. మామూలుగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి ఈ GNSS అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు. మామూలుగా నావిగేషన్ సిస్టమ్ అనేసరికి చాలా మంది GPS ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ వరకు కనుక చూసుకున్నట్టయితే GNSS అయితే ఎవరు, GNSS అంటే మీకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. GPS కన్నా కంపేర్ చేస్తే ఇందులో శాటిలైట్స్ సపోర్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 5 ఇండిపెండెంట్ శాటిలైట్ సిస్టమ్స్ అయితే దీంట్లో ఇస్తున్నామంటున్నారు. సో అది మనకి చాలా యాక్యురేట్ గా అయితే చూపిస్తుంది. ఈ శాటిలైట్ ఫీచర్స్ మనకి అవుట్డోర్ వర్కౌట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అంటే వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, సో ఇలాంటి వాటికి మీకు అవుట్డోర్ లో ఈ నావిగేషన్ సిస్టమ్ అయితే యూజ్ అవుతుంది. యాక్యురసీ బాగుంది. వన్స్ మీరు స్టార్ట్ చేసుకుని అవుట్డోర్ లో మీరు రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ చేశారనుకోండి, మినీ మ్యాప్ అయితే మీకు వాచ్లో చూపిస్తూ ఉంటుంది, చిన్న మ్యాప్స్ లాగా. అంటే అంత క్లియర్ అండ్ డీటెయిల్గా అయితే ఉండదు, కానీ మీరు డీటెయిల్గా చూసుకోవాలి అనుకుంటే హానర్ హెల్త్ యాప్లోనే చూసుకోగలరు. అందులో అయితే మీకు డీటెయిల్గా ఎక్కడెక్కడ తిరిగారు అన్ని అని మీకు చూపిస్తుంది. అక్కడే మీకు హార్ట్ రేట్, అంటే మీరు రన్నింగ్ చేసినా సైక్లింగ్ చేసినా అప్పుడు హార్ట్ రేట్ ఎంత ఉంది మెజర్ చేసి అయితే చూపిస్తుంది. ఈ ఫీచర్ అయితే మాత్రం ఎక్కువగా అవుట్డోర్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా బెస్ట్ ఫీచర్ అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే. ఇక ఈ నావిగేషన్ సిస్టంలో కూడా మొబైల్ మీతో ఉండాల్సిన అవసరం లేదు. నేను మొబైల్ లేకుండా కూడా ట్రై చేశాను. మనం బయటికి మొబైల్ లేకుండా వెళ్ళిపోయి వచ్చినా సరే నావిగేషన్ రూట్ మన మొబైల్తో కనెక్ట్ అవ్వగానే మొబైల్లో అయితే చూపించేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి బిల్ట్ ఇన్ నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు కాబట్టి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. టిపికల్ యూజర్ అనుకోండి, మీకు 8 days నుంచి 10 days వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అంటే సాధారణమైన యూజర్స్ మీరు హెవీగా యూజ్ చేశారనుకోండి 5 days వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. అలా కాకుండా మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకొని యూజ్ చేశారంటే 3 to 4 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అదే GPS యూజ్ చేశారంటే 1 day మీరు GPS యూజ్ చేస్తే మీకు ఎక్కువగా బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే 24 hours GPS ఆన్ చేసుకొని మనగా మీరు యూజ్ చేస్తే బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే 1.5 hour అయితే మీకు టైం పడుతుంది. సో ఓవరాల్ చెప్పండి, బ్యాటరీ బ్యాకప్ కూడా పర్వాలేదు సాధారణంగా యూజ్ చేసే వాళ్ళకి. హెవీగా యూజ్ చేసినా 5 days అయితే ఈజీగా వస్తుంది. కంపెనీ అయితే మాత్రం ఇంకా ఎక్కువే క్లెయిమ్ చేస్తుంది, బట్ అంత అయితే రాదు. ఇక నెక్స్ట్ ఇందులోనే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ 5.3 అయితే ఇందులో మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా, ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ అయితే తెలుస్తుంది, మనం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో మీకు ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక నెంబర్ని మనం ఎమర్జెన్సీలో పెట్టుకుంటే బటన్ని 3 times మనం ప్రెస్ చేసామనుకోండి, ఒకేసారి ఎమర్జెన్సీ కాల్ ఎవరికైతే మనం నెంబర్ పెడతామో వాళ్ళకి కాల్ అయితే వెళ్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ కాల్ పంపించడానికి అయితే యూజ్ అవుతుంది. సోర్స్ కాల్ ఉంటుంది కదా, ఆ టైప్ ఫీచర్ అయితే ఇచ్చారు. కాకపోతే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనం దీని నుంచి కాల్ చేయలేము. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. అంటే డైల్ ప్యాడ్ ఇవ్వట్లేదు. కాల్ వస్తే లిఫ్ట్ చేయొచ్చు. అలాగే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న కాల్స్కి మనం కాల్ చేయొచ్చు. అది కూడా కాంటాక్ట్ లిస్ట్ అంటే ఫేవరెట్ మనం పెట్టుకోవాలన్నమాట. మనం కొన్ని కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసి ఇందులో పెట్టుకుంటే వాటికి మాత్రం మనం కాల్ చేయగలం. కానీ మనం ఇందులో నుంచి కాల్ని అన్నోన్ పర్సన్కి చేయలేము. డైల్ చేయడానికి డైల్ ప్యాడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద మైనస్ అనమాట. ఇక స్పీకర్ లౌడ్నెస్ కూడా ఓకే మీకు. అంటే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కాల్స్ మాట్లాడేటప్పుడు ఆ స్పీకర్ అయితే మీకు యూజ్ అవుతుంది. వైబ్రేషన్ కూడా ఉంది, అలాగే లౌడ్ స్పీకర్ కూడా ఉంది. ఏమైనా కాల్స్ మాట్లాడేటప్పుడు ఇండోర్లో వినబడే దగ్గర అయితే ఉంటుంది, అవుట్డోర్లో మీరు ఇలా పెట్టుకొని కాల్స్ అయితే మాట్లాడొచ్చు. ఇక 120 స్పోర్ట్ మోడ్స్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు 5 ATMతో వస్తుంది కాబట్టి స్విమ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఈ వాచ్ మనం తీసుకోవచ్చా లేదా ఈ 6,500 రూపాయల కంటే? యాక్చువల్గా మీరు ఎక్కువగా వర్కౌట్ చేస్తారు, ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువగా చేస్తారు, మీకు యాక్యురేట్గా పనిచేసే వాచ్ కావాలి అనుకుంటే, ఈ సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ ఇలాంటివి ఎక్కువగా అవుట్డోర్లో చేస్తుంటారు, మీకు మంచి GPS సిస్టమ్ కూడా కావాలి అనుకుంటే సో ఖచ్చితంగా ఇదైతే కొనవచ్చు. మీరు స్విమ్ చేస్తారన్నా సరే, సో స్విమ్ చేసే వాళ్ళు కూడా 5 ATM ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. మెయిన్ ఇందులో సెన్సార్స్ అవన్నీ చక్కగా ఉన్నాయి. అంటే ఓన్లీ వర్కౌట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వాచ్ అని చెప్తారు అనమాట. వాళ్ళైతే మాత్రం తీసుకోవచ్చు.
అలా కాకుండా మీరు ఒక స్టైలిష్‌గా ఒక వాచ్ తీసుకోవాలనుకుంటున్నాము. అలాగే మాకు హార్ట్ రేట్ సెన్సార్ ఇయి ఉంటే చాలు. ఒక బేసిక్ యూజేస్‌కే మాకు వాచ్ కావాలనుకుంటే అస్సలు దీని జోలికెళ్ళమాకండి. మీకు 1000, 2000 రూపాయల్లో కూడా బెటర్ వాచెస్ దొరుకుతున్నాయి. అంటే డిజైన్ పరంగా చూస్తే దీనికన్నా బెటర్ డిజైన్ ఉంటుంది. అలాగే డైల్ ప్యాడ్ కూడా మీకు అందులోనే ఉంటుంది. డైరెక్ట్‌గా అందులో నుంచి కాల్ చేయడానికి కూడా లేదు. అలాగే ఇందులో క్రోన్ ఇవ్వడానికైతే స్టైల్‌గా ఇచ్చారు గానీ, ఈ క్రోన్ కూడా పనిచేయదు. సో, అది ఒక బటన్ లాగే పనిచేస్తది. బెజల్స్ కూడా కొంచెం పెద్దగానే అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక టిపికల్ డిజైన్‌తో అయితే తీసుకొచ్చారు. ఒక స్టైల్ కోసం వాడాలి అనుకునే వాళ్ళకి మాత్రం నేను రికమెండ్ చేయను. వాళ్ళకి ఇంకా 2000 రూపాయలు పెడితే దీనికన్నా స్టైలిష్ అండ్ దీనికన్నా ఎక్కువ ఫీచర్లు ఉన్న వాచే దొరుకుద్ది. కాకపోతే ఎవరైతే వర్కౌట్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వాచ్‌కి అయితే వెళ్ళండి. వాళ్ళకైతే మాత్రం ఇది సూటబుల్ అనమాట. సో, ఈ వీడియో ద్వారా హానర్ చాయిస్ వాచ్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.